హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో చాలా తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లల లంచ్ బాక్స్కి ఏం చేయాలో తెలియనప్పుడు 10 నిమిషాల్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఎగ్స్ను సైడ్ల నుంచి కలుపుకోవాలండి, మధ్యలో కలుపుకోకూడదు. పెద్ద పెద్ద ముక్కలుగానే పెట్టుకోవాలి. ఎగ్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నురుగు పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఎగ్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోండి. టమాటాలు మెత్తబడిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వీటన్నింటినీ కాసేపు ఫ్రై చేసుకోండి. అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ముక్కలు దీంట్లో వేసుకోండి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఎగ్స్ను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రైస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ కలుపుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు మనకు వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.